మనకు డైరీలో కావాల్సిన వస్తువులలో చాఫ్ కట్టర్ ఒకటండి, బ్రష్ కట్టర్ ఒకటి, నెక్స్ట్ మిల్కింగ్ మిషన్ ఒకటి. ఈ మూడు కంపల్సరీ ఉండాలి. అందులో ఈరోజు ఫస్ట్ బ్రష్ కట్టర్ కోసం చూసుకుందాం. బ్రష్ కట్టర్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సైడ్ బ్యాక్ ప్యాక్, సైడ్కి ఉంటుంది. ఇంకోటి ఏమో బ్యాక్ ప్యాక్, సేమ్ మనం బ్యాగ్ వేసుకున్నట్టు, మనం కాలేజ్ బ్యాగ్ వేసుకున్నట్టు సేమ్. ఇది సేమ్ కాలేజ్ బ్యాగ్ లెక్కనే ఇట్లా హ్యాండిల్ ఉంటుంది. మీకు ఆ వీడియోలు కూడా చూపించవచ్చు. ఇక్కడ ఉంటుంది ఎక్సలేటర్, ఇక్కడ ఉంటుంది. దీనికి సైడ్కి ఏమో మొత్తం వన్ సైడ్ ఉంటుంది. లోడ్ అంతా, వెయిట్ అంతా వన్ సైడ్ ఉంటుంది. ఇది సేమ్ మనం కాలేజ్ బ్యాగ్ వేసుకున్నట్టు ఈజీగా రెండు భుజాలకు ఈక్వల్ వెయిట్ ఉంటుంది. సో నేను దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చిన. ఇది వచ్చేసి 1 లీటర్ పెట్రోల్ వచ్చి, ఇది పెట్రోల్ అండి, ఇది ఇంజన్ ఆయిల్. ఇది 4 స్ట్రోక్ ఇంజన్. ఇందులో 2 స్ట్రోక్ కూడా ఉంటుంది. నేను 4 స్ట్రోక్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి. 4 స్ట్రోక్ అయితే కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది మనకు. జీటీ శక్తి వాళ్ళది. ఇది ఇంజన్ ఆయిల్ అండి. నేను ఇంజన్ ఆయిల్ తీసుకున్నా. ఇందులో 2 స్ట్రోక్ అయితేనేమో ఇంజన్ ఆయిల్ అనేది మనం పెట్రోల్లో కలిపి పోసుకుంటాం ఆయిల్. ఇందులో పెట్రోల్ సపరేటు, ఇంజన్ ఆయిల్ సపరేటు. 4 లీటర్ల పెట్రోల్ మనం యూజ్ చేసినప్పుడు కంపల్సరీ 100 ml పడుతుంది. ఇందులో 100 ml పెట్రోల్ తీసేసి, ఇంజన్ ఆయిల్ తీసేసి పెట్రోల్ మళ్ళీ ఇంజన్ ఆయిల్ పోయాలి. అంటే 4 లీటర్ పెట్రోల్కు ఒకసారి మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఇందులో ఇంజన్ ఆయిల్ వచ్చి 100 ml పడుతుంది. 4 లీటర్ అది మాత్రం కంపల్సరీ అండి, ఎందుకంటే మన హీట్ అవుతుంది కాబట్టి ఇంజన్ ఆయిల్ తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ తక్కువ క్వాంటిటీ కదా, ఎక్కువ కాదు కదా, కాబట్టి అది చూసుకోవాలి మనం. 4 లీటర్ పెట్రోల్కు అదొకటి. సెకండ్ వచ్చేసి బ్లేడ్ అండి. ఈ బ్లేడ్ అనేది దీనికి పనులు ఉంటాయి కదా, ఈ పన్ను అయితే ఎప్పుడైతే పోతుందో దాని మీద, ఇంజన్ మీద లోడ్ పడుతుంది. ఈ బ్లేడ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది సొప్ప కటింగ్ అండి. మనం కడ్డీ కట్ చేసుకోవడానికి ఉంటుంది. మన నార్మల్ లోపల ఉండే క్లీన్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు సూపర్ నైఫ్లో కింద గడ్డి పడుతుంది, దానికేమో వైర్ బ్రష్ ఉంటుంది. అది పెట్టుకోవచ్చు. అటాచ్మెంట్ చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయండి దీనికి. అవి కూడా చూపిస్తాం మీకు. మనకి ఇక్కడ హ్యాండిల్ వచ్చేసి ఇక్కడ అండి. ఇది ఆన్ ఆఫ్. ఇది క్లచ్ అనుకోండి, క్లచ్ లెక్క. ఇది పట్టుకొని మాత్రమే మనం ఎక్సలేటర్ ఇచ్చుకోవాలి. అది యూజ్ చేస్తే మన ఎక్సలేటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది అంటే దీని స్పెసిఫికేషన్. నేను బ్రష్ కట్టర్ ఎందుకు రిఫరెన్స్ చేస్తా అంటే, కొడవలతో మనం 10 ఆవులకు కోయాలంటే చాలా కష్టం, కాబట్టి బ్రష్ కట్టర్ ఉంటే ఈజీగా ఉంటుందండి. ఎలా కోయాలో ఏందనేది వీడియోలో చూడండి. ఇంకా చూసిగా ఫ్రెండ్స్ ఎలా కట్ చేయాలనేది ఈజీ ప్రాసెసే. ఒక 2-3 సార్లు అలవాటు అయితే ఈజీ అయిపోతుంది. మనం కట్ చేసిన తర్వాత లైన్లు పడతాయి కదా, అట్లా కుప్పలు వేసుకోవచ్చు. ఇట్లా లైన్లు పడుతుంది, వాటిని మనం కుప్పలు వేసుకొని మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. పెద్దగా ఇబ్బంది అనిపించేది. ఒక 3-4 డేస్ అలవాటు అయిపోతుంది. కానీ కంపల్సరీ బ్రష్ కట్టర్ ఉండాలి. డైరీ ఫామ్లో కొడవలతో కట్ చేయాలంటే చాలా ఇబ్బంది, మనం కట్ చేయలేము, ఓపిక ఉండదు. మనం బ్రష్ కట్టర్ అయితే కిందికి మంచిగా భూమికి ఒక 1/2 ఫీట్ పైన కూడా, ఫీట్ భూమికి కనీసం 1 ఇంచులో కూడా మనం కట్ చేసుకోవచ్చు. అట్లా కట్ చేయడం వల్ల ఏమైందంటే తొందరగా గ్రోత్ వస్తుంది. మంచిగా పిలకలు కూడా చాలా పెట్టడానికి ఈజీ ఉంటుంది. మనం హైట్గా కట్ చేసుకుంటూ పోతా అంటే ఇబ్బంది అవుతుంది. చూడండి ఎంత కిందికి కట్ చేసుకోవచ్చు మనం, అంటే 1/2 ఫీట్ కూడా 1/2 ఫీట్ కూడా ఉండదు. అది చాలా కిందికి కట్ చేసుకోవచ్చు, తొందరగా పిలకలు వస్తాయి మనకి. అదొకటి అబ్జర్వ్ చేయొచ్చు. అది కోసి ఇది 1 వీక్ అండి. అది 3-4 డేస్ అవుతుంది కోసి. ఎంత మంచి పిలకలు వచ్చినాయి. ఇది ఒక 1 వీక్ అండి. చూడండి ఎంత మంచిగా వస్తుందో.
బ్రష్ కట్టర్తో ఇట్లా ఈజీగా అవుతుంది. కొడవలతో కొంచెం ఇబ్బంది, నరకడం, పలుగుతుంది, కాడ పలగడం అట్లాంటి ఇబ్బంది అవుతుంది. నేను మొత్తం బ్రష్ కట్టరే అండి, నేను కొడవలతో కోయడం ఈజీగా వర్క్ అయిపోతుంది. తొందరగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఎక్కువ మనిషికి స్ట్రెయిన్ ఉండదు. పాలు పిండడం చేతులతోటే, మళ్ళీ కోయడం చేతులతోటే, పెండ మోయడం చేతులతోటే కాబట్టి ఈ బ్రష్ కట్టర్ ఉండడం వల్ల కొంచెం ఈజీ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి.